హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చుంటే వాళ్ళు కింద నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేను అది ఒక బై ట్రేడ్ తీసుకున్నాను. సో ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే, సో ఫస్ట్ ప్రీవియస్గా ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్లో ఏంటంటే ఒక సపోర్ట్ జోన్ ఉందండి. ఈ సపోర్ట్ జోన్ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న ఈ క్యాండిల్ ఏరియాలో ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఒక బై క్యాండిల్ అనేది వచ్చింది. అండ్ దట్టు ఈ ఏరియా ఏంటంటే ఒక రౌండ్ నెంబర్తో ఉంది. ఆ రౌండ్ నెంబర్ కన్ఫర్మేషన్స్ తీసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క బై క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బై క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. సో కంపేర్ టు ఫస్ట్ బై క్యాండిల్తో పోలిస్తే సెకండ్ బై క్యాండిల్ అని ఇక్కడ వచ్చిన ఈ బై క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా వచ్చింది. సో నేను ఆ కన్ఫర్మేషన్ ప్లస్ సపోర్ట్ కన్ఫర్మేషన్ ప్లస్ రౌండ్ నెంబర్ కన్ఫర్మేషన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని నేను ఈ క్యాండిల్ అనేది నేను బై చేశాను. సో ట్రేడ్ అనేది నాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్యాండిల్ చూద్దాము. Now I'll go with the next candle. ఓకే. సో నేను ఈ క్యాండిల్ అనేది ఒక డౌన్ ప్రిడిక్ట్ చేశానండి. సో ఎందుకు ఈవెన్ దో మార్కెట్ మీరు ఇక్కడ చూస్తే మార్కెట్ అనేది ఒక డౌన్ డైరెక్షన్ అనేది ఉంది. అప్ డైరెక్షన్ అనేది ఉంది. ఈ అప్ డైరెక్షన్‌లో నేను ఎందుకు డౌన్ ప్రిడిక్ట్ చేశానంటే, సో ఫస్ట్ మార్కెట్ అప్ డైరెక్షన్ చూసుకున్నా. ఈవెన్ దో అప్ డైరెక్షన్ అయినా సరే నేను చూసుకున్న నెక్స్ట్ క్యాండిల్ ఏంటంటే ఈ యొక్క సెల్ క్యాండిల్ అబ్జర్వ్ చేశానండి. ఈ సెల్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సెల్ క్యాండిల్ స్ట్రాంగ్ దగ్గర కరెక్ట్‌గా ఏ ఏరియాలో ఉంది? కరెక్ట్‌గా ఈ యొక్క రౌండ్ నెంబర్ ఏరియాలో ఉంది. అండ్ నెక్స్ట్ కంపేర్ టు ఈ యొక్క బై క్యాండిల్ తర్వాత నెక్స్ట్ వచ్చిన ఈ బై క్యాండిల్ అనేది కొద్దిగా బాడీ ప్రెషర్ అనేది తగ్గించింది. సో తర్వాత ఈ యొక్క సెల్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ సెల్ క్యాండిల్ తర్వాత వచ్చిన నెక్స్ట్ ఈ యొక్క సెల్ క్యాండిల్ కంప్లీట్ స్ట్రాంగ్‌గా వస్తూ పైనుంచి ఒక కంప్లీట్ రిజెక్షన్‌తో వచ్చింది. సో అంటే మార్కెట్ అనేది డౌన్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని కనిపించింది. అండ్ నెక్స్ట్ కరెక్ట్‌గా ఈ యొక్క రౌండ్ నెంబర్ మీరు ఇక్కడ చూసుకుంటే కరెక్ట్‌గా సో కరెక్ట్‌గా ఈ యొక్క రౌండ్ నెంబర్ నుంచి రిజెక్షన్స్ ప్లస్ స్ట్రాంగ్‌గా క్యాండిల్ రావడంతో నేను ఈ క్యాండిల్ ప్రిడిక్ట్ చేశాను. సో చూసారా? ఇలా ఏంటంటే మనకి ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్స్ ప్రొవైడ్ చేస్తాయండి. సో ఇలా ఏంటంటే ముందున్న క్యాండిల్ చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే ప్రెజెంట్ క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే. సో నౌ ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. ఓకే. సో ఇంకొక క్లియర్ కన్ఫర్మేషన్స్ క్యాండిల్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనము ట్రేడింగ్‌లో ఎలాగైనా సరే మనకి ఒక మంచి ప్యూర్ క్యాండిల్ రావాలంటే గనక ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్ మనం కన్సిడర్ చేసుకోవాలండి. సో మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో చూద్దాం మనం ఇప్పుడు ఎట్లా ప్రిడిక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు ట్రేడ్ చూద్దాం. బట్ ఇక్కడ చూసాను కానీ ఇక్కడ నాకు మార్కెట్ క్లియర్ కన్ఫర్మేషన్స్ ఎక్కడ కనిపించలేదు. బికాస్ ఇక్కడ కంపేర్ టు ప్రీవియస్ బయర్స్‌తో పోలిస్తే సెకండ్ బయర్స్ అనేవాళ్ళు అంత స్ట్రెంత్ కనిపించలేదు. సో చూద్దాం మనకి ఇంకెక్కడన్నా ఛాన్సెస్ కనిపిస్తాయేమో. ఛాన్సెస్ కనిపించే వరకు మనం వెయిట్ చేద్దామండి. ఓకే. ఓకే. సో ఒకవేళ ఈ క్యాండిల్ కనుక రెడ్‌లో క్లోజ్ అయితే ట్రేడ్ ఎలా ప్లేస్ చేయాలో దాన్ని బట్టి కన్సిడర్ చేసుకొని నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకే. క్లియర్ కన్ఫర్మేషన్ అయితే కనిపించిందండి. సో నేను ఒక డౌన్ డైరెక్షన్ తీసుకుంటున్నాను. ఓకే. సో నేను డౌన్ డైరెక్షన్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, సో ఫస్ట్ మార్కెట్ ఇక్కడ నేను చూసాను. మార్కెట్ ఇక్కడ నుంచి చూసుకుంటే డౌన్ డైరెక్షన్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బై క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. తర్వాత ఈ యొక్క బై క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. సో ఫస్ట్ బయర్‌తో పోలిస్తే సెకండ్ బయర్ అనేది కంప్లీట్‌గా వీక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క సెల్ క్యాండిల్ చూసారా? ఈ యొక్క సెల్ క్యాండిల్‌తో పోలిస్తే ఈ సెల్ క్యాండిల్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ రౌండ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రౌండ్ నెంబర్‌ని కంప్లీట్‌గా క్రాస్ చేసింది. ఈ క్యాండిల్ అనేది కంప్లీట్‌గా క్రాస్ చేసేసింది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ డైరెక్షన్‌కి రావడానికి చూస్తుంది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో అండ్ మేబీ ఈ యొక్క నెక్స్ట్ ఏరియా అనేది ఇక్కడ ఉంది. సో ఈ అన్ని కన్ఫర్మేషన్స్ కన్సిడర్ చేసుకొని నేను ఈ క్యాండిల్ అనేది సెల్ ప్రిడిక్ట్ చేశాను. సో మీరు చూసారు కదా!
సో, సెల్ అనేది ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో, ఇలా ఏంటంటే మనకి ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయండి. సో, ఇయన్నీ కన్సిడర్ చేసుకొని మనము ప్రతి క్యాండిల్‌ని మనం ఏంటంటే అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ.